హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. సో మేమైతే షాపింగ్కి శరత్ మాల్కి వెళ్ళిపోయామన్నమాట. నేను, ఖుషి, సంపత్. సో అక్కడైతే మేము చాలా ఎంజాయ్ చేసాం. మా ఖుషి అయితే చాలా అల్లరి చేశాడు. ఖుషికి అయితే ఇలా షాపింగ్ మాల్లో వెళ్ళంలో అన్నీ చూస్తూ ఉన్నాడు అనమాట. లోపలికి వెళ్ళి అన్నీ చెక్ చేస్తూ ఉన్నాడు. సో రా ఖుషి అని చెప్పేసి నేను పిలుస్తున్నాను అనమాట. సో ఆగక అని చెప్పేసి వాడు చూస్తూ ఉన్నాడు. శాంసంగ్ ఫోను సంథింగ్. మేమైతే శరత్ మాల్కి వెళ్ళంగానే ఫస్ట్ ఫుడ్ ఏం తిందామని ఆలోచించాం. అక్కడ ఈ బ్యానర్ అయితే కనిపించింది కేఎఫ్సీ గురించి. సో మేమైతే అక్కడికి వెళ్ళిపోయాం. ఈ అంకుల్ అయితే చూసారు ఎలా చూస్తున్నాడో. మేమైతే ఫుల్ నవ్వుకున్నాం. మేమైతే ఇలా ఫొటోస్ దిగుతూ కేఎఫ్సీ ఉన్న ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం. ఖుషి అయితే ఓన్లీ సింగిల్ ఎక్స్ప్రెషన్ అనమాట ఎక్కడ చూసినా. సంపత్ అయితే ఇంకా మాస్క్ తీయడు. ఏరా తీవేరా అంటే నాకు చాలా షై ఫీలింగ్ వస్తుంది అక్క అని చెప్పేసి అంటాడు. సో మేమైతే ఇలా ఫొటోస్ దిగుతూ కేఎఫ్సీ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. లంచ్ స్పెషల్ అని చెప్పేసి ఆఫర్ అయితే పెట్టారు. సో ఇది ఓన్లీ ఆఫర్ 4 o'clock వరకే అనమాట. మేమైతే ఆర్డర్ చేసుకొని ఫుల్గా అయితే తినేసాం. సో తింటాం అయిపోయిన తర్వాత ఇలా అయితే పిక్స్ తీయించుకున్నాను కొన్ని. సో నేనైతే షాపింగ్ అనగానే ఈ అవుట్ఫిట్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇదైతే నేను జుడియోలో తీసుకున్నాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. సో వెరీ కంఫర్ట్ అండ్ వెరీ సూటబుల్. సో మాల్ మొత్తం మేము ఒక రౌండ్ అయితే వేసాము. వేసిన తర్వాత ఖుషి కోకోకోలా పట్టుకొని వచ్చేసి ఇలా కూర్చొని తాగుతూ ఉన్నాడు అనమాట. రా ఖుషి అన్నా కూడా అక్కడే కూర్చొని తాగుతూ ఉన్నాడు. షాపింగ్ మాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలా అయితే ఒక సెల్ఫీ దిగాము. ఖుషి అయితే చెట్టు కింద నించొని భలే ఫొటోస్ దిగాడు. చాలా స్టిల్స్ అయితే ఇచ్చాడు. సో సంపత్ కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాడు. మాస్క్ అయితే దిగలేదు. యాక్చువల్గా మేము వచ్చింది ఖుషికి షూ కొందామని యోనెక్స్లోని. కానీ నియర్ బై శరత్ మాల్ ఉందని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాం మేము కేఎఫ్సీ తిందామని చెప్పేసి. ఫైనల్లీ యోనెక్స్కి అయితే వచ్చేసాం. చాలా షూ అయితే చూసాడు ఖుషి. వాటిలో ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాడు. కొన్ని అయితే స్టిల్స్ పెట్టి చూసుకున్నాడు అండ్ కంఫర్ట్గానే లేవా అని చెప్పేసి మొత్తం చెక్ చేసుకున్నాడు సెషన్ ఆడటానికి. సో ఫైనల్లీ అయితే షాపింగ్ డన్ అనమాట. షాపింగ్ డన్. మేమైతే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తున్నాం. సంపత్కి ఏమైనా క్యాప్చర్ చేయడం అంటే చాలా ఇష్టం క్రియేటివిటీగా. ఇదైతే క్యాప్చర్ చేశాడు చందమామ. తర్వాత పిస్తా హౌస్లో అయితే డిన్నర్ కంప్లీట్ చేసాము. కంప్లీట్ చేసి హాస్టల్కి అయితే వెళ్ళిపోయాము. మార్నింగ్ లెగంలోనే ఖుషి అయితే ఇలా కోట్లో కనిపించాడు. చూడంలోనే వాడి కాళ్ళకైతే ఆ షూ కనిపించాయి. ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు. మానసుని ఏదో బెదిరిస్తున్నాడు అనమాట మాట్లాడుతూ. సో తర్వాత అటు వెళ్ళి ఏదో చెప్పాడు, నాకు అంత వినిపించలేదు. నేనైతే ఇదంతా క్యాప్చర్ చేశాను, బాగుంది కదా అని చెప్పేసి. తర్వాత వాడి కోర్టుకి అయితే స్టార్ట్ అయ్యాడు అనమాట ప్రాక్టీస్ స్టార్ట్ చేయడానికి. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్.